ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. అదే రీతిగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, ఈ రోజున ఈ రీతిగా మీ ప్రాంతానికి రావడానికి ప్రధానమైన ఉద్దేశము యేసు క్రీస్తు ప్రభువుని మీకు పరిచయం చేయాలని. మనం అనుకుంటూ ఉంటున్నాం కదా, నా ఇష్టానుసారంగా జీవించడానికి నాకు అధికారం లేదా అని. ఒకవేళ నీకు అధికారం ఉండవచ్చేమో కానీ విను, మనలో ప్రతివాడు తన గురించి దేవునికి లెక్క అప్పగించవలసి ఉన్నదని బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉన్నది. నా చర్యలన్నిటినీ దేవుడు చూడవచ్చాడా ఏమిటి అని నీవు అనుకుంటున్నావేమో. తప్పకుండా ఆయన దృష్టికి కనపడని స్పష్టము ఏదియో లేదు. మనం ఎవరికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నదని బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉన్నది. అయితే నీవు అనుకుంటున్నావేమో, అయినా నేను ఎవరికి అన్యాయం చేయడం లేదు కదా, దేవుడు నన్ను కూడా పాపము చేసిన వారితో లెక్కిస్తాడా అని అనుకుంటున్నావేమో. లేఖనము అనగా దేవుని ధర్మశాస్త్రము అందరికీ పాపము లోనిన వారిగా ఎంచెను. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి క్రీస్తు యేసు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉన్నది. ఇంతకీ దేవుడు నన్ను శిక్షిస్తాడా అని అనుకుంటున్నావేమో. పాపము చేయువాడెవడో వాడే మరణమందును, ఎలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము అని బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉన్నది. అయితే నేను ఇంతకీ నశించవలసిందేనా అని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే అవును, కానీ దేవుడు కృపామయుడు గనుక ఎవడును నశించవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుతూ మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. గత అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్లుగా ఉండేను గాని ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించబడిన మనుషుని చేత నీతి అనుసరించి భూలోకములకు తీర్పు తీర్చడి ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. ఇంతకు దేవుడు విధించే శిక్షను నేను ఎలా తప్పించుకోవాలి అని నువ్వు అనుకుంటున్నట్లయితే, దేవుడు ముందుగా రాయించిన లేఖనముల ప్రకారము క్రీస్తు నీ కొరకు నా కొరకు మన పాపముల నిమిత్తమై శిక్ష అనుభవించి మృతి పొంది సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచి ఉన్నాడు. దీనిని నువ్వు నమ్మి క్రీస్తుని నీ ప్రభువుగా రక్షకునిగా అంగీకరించితే చాలు, నీవు రక్షించబడతావు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియో లేదు అని బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంది. ఆయన నన్ను రక్షించగలడా అని నువ్వు అనుకుంటున్నావేమో. తప్పకుండా ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని అనగా నిన్ను సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడని బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉన్నది. నన్ను రక్షించుటకు ఆయనకు ఇష్టమైన అని నువ్వు ఆలోచిస్తున్నావేమో. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చును అని దైవ గ్రంథము సెలవిస్తూ ఉన్నది. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును బయటకు త్రోసివేయను అని ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తెలియపరుస్తూ ఉన్నారు. కనుక ఆయన నిన్ను తప్పక రక్షిస్తాడు. ఆయనను నమ్ముకున్న వెంటనే రక్షించబడతానా అని నువ్వు ఆలోచిస్తున్నావేమో. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అయితే నువ్వు విశ్వసించి ప్రార్థిస్తే చాలు, దేవుడు నిన్ను తప్పక అంగీకరిస్తాడు. అయితే మంచిది, ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఆగి నా పరిస్థితిని కొంతైనా మార్చుకొని ఆ తర్వాత యేసు ప్రభువుని నేను నమ్ముకుంటాను అని అనుకుంటున్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఉన్నపాటున ఆయన వద్దకు రమ్ము. అయితే నేను ఇప్పుడు ఉన్నపాటున దేవుని వద్దకు వచ్చి ఆయన ఆశ్రయింపవచ్చా అని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రభు అంటున్నాడు, నీవు రావచ్చును, నా యొద్దకు వచ్చువాని నేను ఎంత మాత్రమును బయటకు త్రోసివేనని ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ దేవుడు తన బిడ్డగా నన్ను అంగీకరిస్తే
ఆయనకు యోగ్యమైన జీవితము నేను జీవించలేనేమో నేను భయమేస్తుందని ఆలోచిస్తున్నావేమో. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగలమైన రక్షకుడైన అద్వితీయ దేవుడు నిన్ను ప్రేమతో ఆహ్వానించుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన నమ్ముకున్న వ్యక్తిగా నా శేష జీవితాన్ని నేను కొనసాగించాలి అని నువ్వు అనుకుంటున్నట్లయితే, జీవించి వారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకును, ఆయన అందరి కొరకు మృతి పొందననే మాటను నువ్వు విశ్వసిస్తే చాలు, ఆయనే నీతో ఉండి నిన్ను నడిపిస్తాడు. మంచిది ప్రియ దేవుని బిడ్డ. మరణించిన తర్వాత సంగతి ఏమిటని నువ్వు ఆలోచిస్తున్నావైతే, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండటకు మిమ్మల్ని తీసుకుపోతుందని ప్రభువు సెలవిస్తున్నాడు. ఆ రీతిగా మనము పాపల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించుటకు క్రీస్తు ప్రభు తానే తన శరీరమును తన పాపమును శిలువ మీద మోసుకొనెను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈ కొద్ది మాటలను నువ్వు విశ్వసించి దేవుని వైపు నువ్వు తిరపగలిగితే చాలు, నీ మనసును ఇస్తే చాలు, నీ హృదయాన్ని ఇస్తే చాలు, దేవుడు నీ యొక్క స్థితిని మార్చగలడు, నీ పరిస్థితిని మార్చగలడు. అతి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఈ కొద్ది వాక్యములు మన హృదయ తలంపులకు కావలిగా ఉండును గాక. ఆమేన్. ఇంకా అధికమైనటువంటి